ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలను. మేము గత సంవత్సర కాలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు దగ్గర నుండి చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ శాసనసభ్యులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ మున్సిపాలిటీల పరిస్థితులు, గ్రామ పంచాయతీల పరిస్థితులు కూడా దగ్గర నుండి చూస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం ఘంటాపదంగా చెప్పగలను, ప్రజల్లో మార్పు మార్పు అంటూ ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇవాళ ఒక స్పష్టమైన మార్పు ప్రజల్లో కనబడుతూ ఉంది సంవత్సర కాలంలోనే. నిన్న మీరు చూసినట్టయితే గ్రామ సభల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో అధికారుల సమక్షంలో గ్రామ సభలు జరిగినాయి. మంత్రులు పోలేదు, శాసనసభ్యులు కూడా చాలా చోట్ల పోలేదు. కానీ గ్రామాన ఏమైంది మీ 6 గ్యారంటీలు, ఏమైనాయి మీరు చెప్పిన మా రేషన్ కార్డులు, ఏమైంది రుణమాఫీ, ఎక్కడ పోయింది రైతు బంధు, ఏమైనాయి మీరు ఇచ్చిన 420 హామీలు అంటూ ఇవాళ మనం ప్రశ్నించడం కాదు, ప్రతిపక్షంగా ప్రజలే కాంగ్రెస్ నాయకుల గల్లాబట్టి అడిగే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం. ఇవాళ కొన్ని గ్రామాలలో అయితే టెంట్లు ఏర్పాటు చేస్తే అధికారులు ఆ టెంట్లను కూడా కూల్చి ప్రజలు అక్కడ చుట్టూ సాయుధ పోలీసుల పహారా ఉన్నా దాన్ని పట్టించుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సంవత్సరం తిరగకుండానే వచ్చింది. అంటే ఎంత అధ్వానంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు. సత్తుపల్లి ప్రజలు ఇవాళ నిజంగా కూడా ఒక మంచి నాయకుని కోల్పోయారు. వెంకట వీరయ్య గారు నిజంగా పనిమంతుడు, చాలా 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 తెలివైన నాయకుడు. బ్రహ్మాండంగా ఏదన్నా ఒక కార్యక్రమం ఎత్తుకుంటే దాన్ని అద్భుతంగా పనిచేసే, యుక్తితో పనిచేసే అద్భుతమైన నాయకుడు సండ్ర వెంకట వీరయ్య గారు. అట్లాంటి నాయకుడిని కోల్పోవడం అనేది నిజంగా కూడా సత్తుపల్లి ప్రజల దురదృష్టం అని చెప్పాలి. అట్లాగే మీ జిల్లా మంత్రిగా పనిచేసిన పోవాడ అజయ్ కుమార్ గారు కూడా నేను చూశాను నా కళ్ళతో స్వయంగా. ఖమ్మం కార్పొరేషను ఎట్లా ఉండేది, ఇవాళ ఎట్లా మారిందో మీ అందరికీ తెలుసు. ఇట్లాంటి మంచి నాయకులని ఇవాళ కోల్పోయి ప్రజలు కూడా సంవత్సర కాలం తర్వాత బాధపడుతున్నారు. నిజంగా కూడా అయ్యో ఎంత పని అయిపోయింది అని చెప్పి మదనపడే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి మనం ఏమీ ఎక్కువ ఆలోచించాల్సిన పని కానీ, ఎక్కువ కంగారు పడాల్సిన పని కానీ లేదు. ఒకటి పక్క, సత్తుపల్లి మున్సిపాలిటీలో, సత్తుపల్లి పట్టణంలో గత 5 ఏళ్లలో మీరు చేసిన పనిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని ఘంటాపదంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం అన్ని పనులు చేసినాం. గతంలో ఏ ప్రభుత్వము చేయనంత బృహత్తరమైన ప్రయత్నం మాత్రం మన హయాంలోనే జరిగింది, మీ టర్మ్లోనే జరిగింది తప్పకుండా. అందుకే నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ మీరందరూ తిరిగి గెలిచి తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తిరిగి వస్తారన్న విశ్వాసం కూడా నాకుంది. ఇవాళ రాజకీయాల్లో విశ్వాసం అనేది తక్కువైపోయింది, విధేయత అనేది తక్కువైపోయింది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంపు కొట్టడం అనేది సర్వసాధారణంగా పరిపాటిగా మారిపోయింది. అట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి ఇబ్బందికరమైన సమయం, వీరయ్య గారు ఓడిపోయి మన ప్రభుత్వం పోయి అయినా సత్తుపల్లి మున్సిపాలిటీలో మీరు 17 మంది కౌన్సిలర్లు, 23 మంది గెలిచినా 17 మంది మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న విశ్వాసంతో ఉంటూ, పార్టీ పట్ల విధేయతగా ఉంటూ, ఏ రకంగానైతే వీరయ్య గారి నాయకత్వంలో ఇవాళ సత్తుపల్లి గతంలో అభివృద్ధి చేసుకున్నామో అదే పద్ధతిలో పార్టీ నిర్మాణం కోసం కూడా మీరు కష్టపడ్డందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తు ఖచ్చితంగా మళ్ళీ మనదే. ఎందుకంటే ఇందులో ఎవ్వరికీ రెండో అభిప్రాయం అవసరం లేదు. అప్పుడప్పుడు చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు కూడా. అందుకే ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత ఇవాళ గ్రామాలలో రైతులు బాధపడుతూ ఉన్నారు, గ్రామాలలో మహిళలు బాధపడుతూ ఉన్నారు. పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ బొంకితే నమ్మి ఓటేసిన పిల్లలు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఏ వర్గం, చివరికి పెద్ద మనుషులు, వయసు మళ్ళిన పెద్ద మనుషులు పెన్షన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళది కూడా 2 నెలలు పెన్షన్ కొట్టిన ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఏ ఒక్క వర్గం కానీ, ఏ ఒక్క మనిషి కానీ వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన వల్ల సంతోషంగా ఉన్నవాళ్ళు లేరు. వాళ్ళ ముందు తీసుకెళ్ళిపోయి ఒక గొట్టం పెడితే చాలు, అసలు అవతల ప్రభుత్వం ఉంది, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు అనే భయం కూడా లేకుండా ఇవాళ గర్జిస్తూ ఉన్నారు ప్రజలు సంవత్సరం తిరగకుండా.